చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి అని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి మావిగా అని అంటున్నారు. అందులో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు సార్? మేము మావిగనికే చేస్తామండి. ఎందుకని? మావిగన్ అంటే 3 ప్లేసుల కలయిక, అందరికి చుట్టూ 3 జిల్లాలకి 4 జిల్లాలకి అందరికి బాగుంటుంది. సో దానివల్ల మేము మావిగనికే ఓటేస్తాం, మావిగన్నే కోరుకుంటాం. అంటే మరి అది రాజధానిగా డెవలప్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిధులు పెడుతున్నారు కదా మరి. అంటే ఇప్పుడు అమరావతి డెవలప్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సరిపోదు. సో ఆల్రెడీ డెవలప్ ఉంది మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, కాబట్టి మావిగన్ అయితేనే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సి కాదండి. అది మెగా డిఎస్సి అంటే ఏదో ఒక 20,000, 30,000, 50,000 పోస్టులు ఇస్తే మెగా డిఎస్సి అవుతుంది. 6,000 పోస్టులు మెగా డిఎస్సి అవ్వదు. అందులో కూడా చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. అది అందరికీ తెలుసు, అవకతవకలు అయితే ఉన్నాయి. అదేంటి మరి లోకేష్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో మెగా డిఎస్సి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి చర్చకు రమ్మని సవాల్ విసిరారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? విసిరారు, కానీ వారు రారు సవాల్కి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, మాలాంటి వాళ్ళు వస్తేనే ఆయన రాలేరు, డిబేట్కి రాలేరు, మేమే సమాధానం చెప్పగలం. అంటే నిరుద్యోగ యువతే మేము సరిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదంటున్నారు మీరు. మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి రావట్లేదు. అదేంటి నిరుద్యోగ భృతి రాకపోవడం ఓకే, అది పక్కన పెట్టేస్తే మరి రీసెంట్గా అనిత గారు మేము చదువుకునే రోజుల్లో ఉద్యోగాల చెంతకు మేము వెళ్ళేవారు, ఇప్పుడు ఉద్యోగాలే యువత చెంతకు వెళ్తున్నాయని చెప్పి అంటున్నారు కదా. లేదండి, చాలామంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు, గ్రామాలలో ఖాళీగా ఉన్నారు. ఎక్కడ జాబులు అనేవి లేవు. చాలామంది వాలంటీర్లను తీసేయడం వల్ల చాలామందికి నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళకి నిరుద్యోగ భృతి నెల నెల ఇస్తారని మేము ఆశపడ్డాము. అది కూడా నిరుద్యోగ భృతి కూడా అందట్లేదు. అట్లా ఉందండి పరిస్థితి. వాలంటీర్స్ వల్ల హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతుందని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వాలంటరీ వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరగడం అనేది తప్పండి. అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు మాట్లాడినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు. వాలంటీర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఇంటింటికి డోర్ టు డోర్ పథకాలు అందిని గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ రోజు డైలీ తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ఇప్పుడు పొలాలకి రైతు భరోసా ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా అనేసి నిన్నటితోటి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇప్పటికీ రైతులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న మేము అప్లై చేయడానికి వెళ్తే అన్ని చోట్ల ఫుల్గా జనాలు. అదే కనుక వాలంటీర్లు ఉన్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ముందుగానే వచ్చేది, పలానా డేటు లాస్ట్ అనేసి మేము రైతులందరూ అప్లై చేసుకునేటోళ్ళం. వాలంటీర్లు మరి పంచాయతీ వ్యవస్థ ఉంది కదా సార్? పంచాయతీ వ్యవస్థ ఉంది. పంచాయతీ వ్యవస్థకి వాళ్ళకి స్తోమత మించి ఎక్కువగా వాళ్ళకి పనులు అప్పచెప్తున్నారు. అవే సరిపోతున్నాయి వాళ్ళకి. అవి ఆ డ్యూటీ చేసుకోవడానికే పంచాయతీరాజ్ వ్యవస్థ, సచివాలయం స్టాఫ్కి సరిపోతుందండి. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పనితీరు గురించి ఇలా మీరు మీ మాటలో చెప్పారు కదా, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా లేదా? 100% ఉంటుందండి. ఎంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు జరుగుతూనే చూస్తున్నాము. ఆల్రెడీ 2.5 years అయింది. 2.5 yearsలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అన్నీ చూస్తున్నాము కల్లారా. అదేంటి మరి ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది బాగా జరిగిందని చెప్పి అంటున్నారు కదా? జరగచ్చండి, డెవలప్మెంట్ వాళ్ళ వరకే జరుగుతుంది. మిగతా మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి డెవలప్మెంట్ అనేది లేదు, జీరో, నిల్. సంపద సృష్టిస్తానన్నారు కదా మరి? వాళ్ళకే సృష్టిస్తున్నారు సంపద. అది వాళ్ళ నాయకులకి, వారి పార్టీ వాళ్ళకే సంపద బాగా సృష్టిస్తున్నారు. మిగతా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి జగన్ గారు మళ్ళీ వస్తే రాజకీయ అరాచకాలు ఎక్కువైపోతాయని చెప్పేసి మరి చెప్తున్నారు కదా, దాని మీద ఏమంటారు మరి? రాజకీయ అరాచకం ఏమి ఉండదండి. రాజకీయ అరాచకం ఉంటే గత 5 సంవత్సరాల్లోనే అప్పుడే రాజకీయ అరాచకం చేసేవాళ్ళు. అటువంటిది ఏం జరగదు. ఎంత కోపాలున్నా అందరం సర్దుమనుకొని పోతారు ఇక్కడ గ్రామాలలో. అట్లా ఏం జరగదు. అట్లా ఏం జరగదు జరగదు మా ఒపీనియన్.